చెక్ రిపబ్లిక్ అని ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీలో బహమేనియన్ అనే ఒక ఫారెస్ట్ ఉందన్నమాట. ఆ ఫారెస్ట్‌లో ఒక కోట ఉంది. ఆ కోట యొక్క విశిష్టత ఏంటిది అంటే గనక, ఆ కోటని ఇప్పటిదాకా ఒక్క రాజ్యం గూడా దండయాత్ర చేయలేదు. ఆ కోటలో ఇప్పటిదాకా ఒక్క రాజు గూడా నివసించలేదు. ఆ కోట చుట్టూ ఒక్క విలేజ్ గూడా కనిపించదనమాట. కోట అనేది ఎట్లా కట్టారు అంటే, బయట నుంచి లోపడున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కట్టినట్టు ఉండదనమాట. లోపటి నుంచి మన భూమిని, మన బయట ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటదనమాట. లోపలికి స్పియర్స్ ఉంటాయి, ఇయన్నీ ఉంటాయనమాట. సో, ఒక నానుడి ఏంటిదంటే చుట్టుపక్కల 13th సెంచరీలో ఈ కోట యొక్క మొదటి రాయి పడక ముందే ఒక పెద్ద హోల్ నైట్‌కి నైట్ పుట్టుకొచ్చిందనమాట. ఆ హోల్ నుంచి ఏవేవో ఏడుపులు, ఏవేవో శబ్దాలు వినిపించేసరికి జనాలొచ్చి చూడంగానే అది ఎంత లోపలికుందంటే దాన్ని అప్పట్లో హోల్ టు హెల్ అని అనేటోళ్ళనమాట. నరకానికి దారి అని అనేటోళ్ళు. ఆ హోల్ నుంచి నైట్ పూట వింత వింత క్రీచర్స్ వచ్చి జంతువులని, లైఫ్ స్టాక్స్‌ని ఆ హోల్‌లోకి తీసుకెళ్ళిపోయేటి అని అనుకునేటోళ్ళనమాట. ఈ విషయం తెలిసిన రాజు కింగ్ ఒటోవా II అని హోల్ మీద డైరెక్ట్ ఒక చాపెల్ కట్టేశాడనమాట. ఒక కోట లాంటిది కట్టేసేసి వదిలేసాడు. సో, ఇప్పటికీ ఆ కోట చుట్టూ ఒక వాటర్ రిజర్వాయర్ ఉండదు, ఒక రోడ్లుండవు, ఏమి ఉండవు. ఆ కోటని చూడడానికి వెళ్ళిన విజిటర్స్ అందరూ ఏదో ఈరీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. స్టిల్ ఆ నీడలు ఇంకేయో తిరుగుతున్నాయి, వింగ్డ్ క్రీచర్స్ ఏవో ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతారనమాట.